చాలా రిస్క్ అనిపిస్తుంది నాకైతే. చాలా సేఫ్టీ కూడా ఉన్నది, అంత సేఫ్టీ ఉన్నది, కానీ మన కింద నుంచి చూస్తేనే చాలా భయం వేస్తుంది. హాయ్ పిగులు, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈరోజు మనము ఖైరతాబాద్ గణేష్ దగ్గరకు వచ్చినాం. ఇంతకుముందు కూడా వచ్చినాం. ఆ అప్డేట్ కూడా చూడకపోతే ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చూడండి. పైన కార్డ్స్లో కూడా యాడ్ చేస్తా, ఆ వీడియో కూడా చూడండి. దాని తర్వాత ఎంతవరకు వచ్చింది వర్క్, ఎక్కడ దాకా కంప్లీట్ అయింది, ఇదంతా తెలుసుకుందాం. మళ్ళీ మన ఛానల్లో బోనాల వీడియోస్ కూడా వస్తాయి. ఇది జూన్ జూలైలో బోనాల వీడియోస్ కూడా వస్తాయి. ప్లీజ్ ఆ అప్డేట్లు కూడా కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. వీడియోని టోటల్గా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎక్కడెక్కడ దాకా వర్క్ అయిందో కూడా మొత్తం కంప్లీట్గా చూపిస్తా, చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఖైరతాబాద్ గణేష్ షెడ్ కాడికి వెళ్తున్నాం, ఆ మండపం దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, మనం ఇంతకుముందు వచ్చినప్పుడు ఓన్లీ వెల్డింగ్ వర్క్ నడుస్తుంది ఇక్కడ, ఓన్లీ వెల్డింగ్ వర్క్. ఇప్పుడు కట్టెల వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి, మొత్తం కట్టెలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ పక్కకు కూడా షెడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది ఈ షెడ్ కూడా కంప్లీట్ అయింది. ఆ పక్కకు కూడా ఆ షెడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి, మనం వచ్చినప్పుడు ఓన్లీ ఈ పిల్లర్ ఉంది కదా, ఈ పిల్లర్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పైన చూడండి, పైన స్టిక్స్ పెడుతున్నారు. ఈ లైన్గా స్టిక్స్ పెడుతున్నారు చూడండి. మండపానికి పైన రూప్, దీనిపైననే మనకి ఏముందంటే రేకులు వస్తాయి చూడండి. ఇలా రేకులు వస్తాయి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తుంది, అండ్ ఇక ఉన్న వాళ్ళు చూడండి. ఇక్కడ చూడండి, చిన్న చిన్నవి ఉన్నాయి కదా, దీనిపైన మళ్ళీ షీట్ వస్తుంది, మనకు ఐరన్ది షీట్ వస్తుంది. వెల్డింగ్ వర్క్స్. ఇంతకుముందు మనకు వచ్చేసి స్టీల్స్ ఉన్నాయి కదా, అవి రెండే అయినప్పుడు మనం వీడియో చేసినాం. ఇప్పుడు చూడండి, మండపం మొత్తం కంప్లీట్ అయిపోయింది కట్టెలతోనైతే. టోటల్ కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్నవి కూడా దీనిపైన మనకు షీట్ వస్తుంది, ఐరన్ షీట్ వస్తుంది. ఇక్కడ సైడ్ వచ్చేసి చూడండి, ఇక్కడ కూడా స్టేజ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తుంది. అక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తుంది దేవునికి సైడ్కి. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా ఆ స్టీల్ వాటితో కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ ఈ మండపంకి స్టేజ్లా ఉంది కదా, ఇక్కడ కూడా మనకు స్టీల్ వర్క్ వస్తాయి. ఇక రేకులు పైన వేయడానికి రేకులు, ఇవన్నీ రేకులు. వర్క్ కూడా చాలా స్పీడ్గా అండ్ తొందరగా కూడా నడుస్తుంది. పైన చూడండి, పైన కనిపిస్తున్నారా, వీళ్ళు పైన మండపం అది అడ్డంగా స్టిక్స్ పెట్టేసి పైనుంచి రేకులు వేసేస్తారు. ఇదంతా చూడండి, మండపానికి యూజ్ చేసిన స్టిక్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. మన చేతు పెట్టినా కానీ ఇంకా 2-3 చేతులు పట్టేటట్టు అంత లావుగా ఉన్నాయి స్టిక్స్. అయితే చాలా లావుగా ఉన్నాయి. ఇలాంటి ఒక 3-4 జాయింట్ చేసి ఇక్కడ పైన మండపం దాకా చేశారు. మనకి మెయిన్ పిల్లర్ ఉంది కదా, ఇదానికే మనకు గణేశుడు వస్తాడు. దాని పక్కకి ఎన్ని గానం కొట్టారు చూడండి, సపోర్టింగ్గా అంటే చాలా కొట్టారు. ఇదే మనకు మెయిన్, ఎందుకంటే గణేశుడు ఈ మెయిన్ పిల్లర్కి మనకు గణేశుడు వస్తాడు కాబట్టి ఇది మెయిన్. మనకు బడా గణేష్ ఉంది కదా, ఈ బడా గణేష్ రైట్ సైడ్లోనేమో హయగ్రీవ అనే దేవుడు వస్తాడు. ఇదే హయగ్రీవ దేవునికి మండపము పైన రేకులు కూడా. ఈ హయగ్రీవ దేవునికి మండపం కూడా కంప్లీట్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్లో వర్క్ నడుస్తుంది అండ్ స్టేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదొకటి. ఇంకొక లెఫ్ట్ సైడ్లోనేమో గజ్జలమ్మ ఉంటుంది, అది కూడా చూపిస్తా. ఆ గజ్జలమ్మది కూడా ఎక్కడ దాకా వచ్చింది, ఏం కథ అది చూడండి. పైన అయితే చాలా పైన ఉన్నాడు చూడండి ఆయన. ఇక చూడండి, పైన ఇంత పైన ఉన్నాడు అతను. చూస్తుంటే మనకే భయం వేస్తుంది. అలా వర్క్ అది ఇక వాళ్ళు చేస్తున్నారు అట్లా. కానీ
ఫుల్ రిస్క్తో కూడుకున్న వర్క్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చూడండి ఒకటే స్టిక్ మీద ఎట్లా నిలబడ్డాడో, చాలామంది నిలబడ్డారు, సేఫ్టీ కూడా పెట్టుకున్నారు, కానీ చూస్తుంటేనే మనకు భయం వేస్తుంది. మనకు బడా గణేష్కి లెఫ్ట్ సైడ్లోనేమో గజ్జలమ్మ దేవి, ఇక్కడ ఇదేమో గజ్జలమ్మ దేవి. రేకులు కూడా కంప్లీట్ అయిపోయినాయి చూడండి. బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇంకేం స్టార్ట్ కాలేదు, కానీ అక్కడ మనకు అక్కడ సైడ్ స్టార్ట్ అయింది. ఇక్కడనైతే ఏం ఓన్లీ స్టేజ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి చిన్న చిన్న రాడ్స్ ఉన్నాయి కదా, ఈ రాడ్స్ పైన మనకు ఐరన్ది షీట్ వస్తుంది. ఈ షీట్ రావడం వల్ల ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈ కింద కూడా కవర్ అయిపోతుంది, ఇది మొత్తం కవర్ అయిపోతుంది చూడండి. ఈ షీట్ మొత్తం కూడా షీట్తో ఫినిష్ చేస్తారు. ఇటు చూడు చిన్న చిన్న ఐరన్లతో కంప్లీట్గా మనకు కవర్ చేసేసారు. ఎందుకంటే దీని మీద మళ్ళీ ఐరన్ షీట్ పెట్టి మళ్ళీ దీని మీద నుంచి తట్లతోని అది పిఓపి అది మట్టితోని మళ్ళీ కంప్లీట్గా స్టేజ్లా తయారు చేస్తారు. ఇది వచ్చేసి వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇది ప్రతి వీక్కి ఒక వీడియో ఆర్ 2 వీడియోస్ వస్తాయి. ప్లీజ్ ఈ వీడియోని చూసి కామెంట్ చేయండి జై గణేష్ అని. ఇది ఇక్కడున్న వర్క్. అక్కడ కమిటీ వాళ్ళు ఉన్నారు చూడండి, ఇది కమిటీ వాళ్ళు. ఇది వర్క్ పైన చూడండి. ఇంకా స్టిక్స్ అవి మండపానికి స్టిక్స్ రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ 4 కంప్లీట్ అయిపోయినాయి, మొత్తం 10 నడుస్తాయంట. ఈ 5థ్ది వర్క్ నడుస్తుంది చూడండి. 5థ్ది ఎట్లా తీసుకొస్తున్నారు, తాళ్ళు వేసి తాళ్ళతోని గుంజుతున్నారు. చాలా రిస్క్ అనిపిస్తుంది నాకైతే. చాలా సేఫ్టీ కూడా ఉన్నది, అంత సేఫ్టీ ఉన్నది, కానీ మన కింద నుంచి చూస్తేనే చాలా భయం వేస్తుంది. వావ్, చాలా పైన 70-75 ఫీట్స్ ఉంటుంది నాకు తెలిసి ఈ మండపం. ఎందుకంటే మన గణేశుడు వచ్చే 69 ఫీట్స్ వస్తుంది కదా, నాకు తెలిసి ఒక 70-75 ఫీట్స్ పైన ఉంటుంది ఇది. పైన చూడండి వర్క్. ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 70 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 71 ఇయర్ ఇది. గణేష్ మనకు బడా గణేష్ వచ్చేసి 69 ఫీట్స్ ఉంటుంది. దాని సైడ్లో ఇక్కడ మండపం, మనకు ఇక్కడ మండపం దగ్గరనేమో జగన్నాథ స్వామి వస్తాడు. ఇంకొక సైడ్లోనేమో అక్కడ లెఫ్ట్ సైడ్లోనేమో లలిత త్రిపుర సుందరి వస్తుంది. ఇంకొక మండపం ఉంది కదా ఇక్కడ మనకు, ఈ మండపం ఉంది కదా గణేశునికి రైట్ సైడ్లో మండపము. ఈ మండపంలో హయగ్రీవ స్వామి వస్తారు. శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి వస్తాడు ఇక్కడ. ఇంకొక సైడ్ లెఫ్ట్లో ఇక్కడ మనకి లెఫ్ట్లో ఉంది కదా, ఈ లెఫ్ట్లో వచ్చేసి మనకు గజ్జలమ్మ ఈసారి పెట్టడానికి కారణం అంటే ఇక్కడ ఇంతకుముందు గజ్జలమ్మ గుడి ఉండేదని నాకు ఇక్కడ వాళ్ళని అడిగితే నాకు చెప్పారు. దాన్ని బట్టి నేను అనుకుంటున్నా ఇక్కడ గజ్జలమ్మ ఆలయం ఉండే ఇంతకుముందు, దాన్ని బట్టి ఇక్కడ ఈసారి అయితే గజ్జలమ్మ విగ్రహం ఇక్కడ పెడతారు. ఇది మనకు బడా గణేష్కి వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. పైన రేకులు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఈ ఆలయానికి. చూడండి ఈ మండపానికి కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఈ సేఫ్టీ అయితే చూడండి. ఈ ఐరన్ పోల్ ఉంది కదా, పోల్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. స్టీల్ మొత్తం బ్యాక్గ్రౌండ్లో స్టీల్ మొత్తం కొట్టేసారు. సైడ్కు సపోర్ట్లు ఇచ్చుకుంటా కూడా చాలా స్టీల్ రాడ్లు అయితే కొట్టేసారు. దాన్ని చూసి ఆల్మోస్ట్ గణేష్ కంప్లీట్ అయినట్టు ఫీల్ వస్తుంది నాకైతే. పైన కూడా ఎంత మంచిగా వర్క్ నడుస్తుంది చూడండి. ఈ గణేష్ ఫీలింగ్ అయితే వస్తుంది సగం కంప్లీట్ అయినట్టు.